ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జాను నచ్చడని ఆ అబ్బాయి ఇచ్చాడు కదా, ఆ అబ్బాయి గురించి మాట్లాడాలి. ఇంకా మాట్లాడుకోవాల్సింది ఏముంది నాన్న? తలా కొంచెం వేసుకున్నా సరే అలాంటి రిచ్ ఫెలోని అల్లుడిగా తీసుకురాలేము. తులసి కూడా కోటీశ్వరుడే భర్తగా వచ్చేవాడు. ఖుషి, బయటకు వెళ్ళి భోంచేద్దామా? అక్క, నువ్వు కూర్చో. మేమిద్దరం ఇక్కడ ఉండాలి అంటే జరిగిపోయిన వాటి గురించి ఎవరు మాట్లాడకుండా ఉండాలి. నేను నోరు మూసుకుంటానులే జాను. నీ పెళ్లిలో పప్పన్నం తినేటప్పుడు మాత్రమే నోరు తెరుస్తాను. బాగా తెరుద్దుగాని లేవే. ముందు అసలు విషయం మాట్లాడండి. అసలే ఆ కుర్రాడు ముక్కుసూటి మనిషిలా ఉన్నాడు. నిర్మోహమాటంగా ఇంట్లోకొచ్చి మీకు భారం తగ్గిస్తాను అన్నాడంటే దేవుళ్ళ చూడాలి. పెళ్లి కొడుకులా చూడొద్దా? అలా చూడమని సంతోష్ చెప్తున్నాడ్రా. అందరూ ఒక మాట మీదుంటే బావుంటుందని ఇక్కడికి పిలిచాం. నిజంగానే కోట్లున్నాయా, లేకపోతే 2 కోట్లు కొని అవే వేసుకొని తిరుగుతున్నాడేమో చూడండి. అలాంటి వ్యక్తి అయితే కాలేజీలో జరిగిన పోటీలకి చీఫ్ గెస్ట్ గా పిలవరు కీర్తి. కీడించి మేలించమని చెప్పారుగా పెద్దలు. కాదనట్లేదు, కానీ అర్హత ఉంటే తప్ప కాలేజ్ ప్రోగ్రాంకి అతిథిగా పిలవరు కదా. కానీ ఒక మాట జానుని కూడా అడగాలమ్మా. ఇక్కడే ఉందిగా జాను. నిన్ను కారులో తీసుకొచ్చిన వాడు పల్లకీలో తీసుకెళ్తాడంట. నీకిష్టమేనా? అసలేం ఆలోచిస్తున్నారు మీరు? అక్క పెళ్లి కాకుండా నా పెళ్లి గురించి ఎందుకు? నువ్వంది కరెక్టే జాను. అది ఇంటికి మంచిది కూడా కాదు. శ్రీకాంత్తో పెళ్ళనుకున్నప్పుడు అంతా మంచి అనుకున్నాం. జరిగిందేంటి? ఈ రెండిటికి ముడిపెట్టకండి అసలు. అక్క విషయం గురించి మాట్లాడితే వెళ్ళిపోతానన్నాను కదా. జాను, అన్నయ్య అన్నది కరెక్టే కదా. ఈ రెండింటికి ముడి పెట్టద్దు. ఒకే తల్లికి పుట్టిన ఇద్దరి జాతకాలు ఒకేలా ఉండాలని లేదుగా. నా తర్వాతే అని అనుకుంటే ఇప్పుడు నీ జీవితంలోకి వచ్చే మంచి చేజారిపోవచ్చు. జాను, నువ్వు కూడా నన్ను ఇబ్బంది పెట్టకు. నీ మనసులో ఏముందో చెప్పు జాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.